నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందిన లోకిని చంద్రయ్య భార్య మల్లమ్మ ఇద్దరు స్థానిక బ్రాండీ షాపులో పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన ఇంటిపై రక్షణ కోసం వేసుకున్న టార్పల్ కు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితుడు లోకిని చంద్రయ్య బోరున విలపించాడు. సమాచారం తెలుసుకున్న బ్లూ కోట్ పోలీసులు లతీఫ్, హోంగార్డ్, సదహేళ్లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బ్లూ కోట్ పోలీసుల సూచనల మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తనకు సంబంధించిన బంధువులే ఈ ఘాతకం చేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితులు మాట్లాడుతూ ఇల్లు పూర్తిగా దెబ్బతిందని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరో పగలేదు, ఊళ్ళో అందరూ తెలుసు సార్. వీళ్ళు పొద్దున ఈ టైంకి వెళ్ళిపోతారు, 6 గంటలకు ఎక్కడికి బ్యాలెన్స్ చేసింది. వాడు బయటతో గొల్లెం కనుక పెట్టేది ఉంటే ఇబ్బంది. నేను అనుకున్నా, నాకు ఇంటికి వచ్చి చెప్తే ఈ షార్ట్ సర్క్యూట్ కావచ్చురా, మీరే మరి అవి వేస్తారు కదా, సాధ్యమైతే నాకు అల్లుడు అయితే అల్లుడు చెప్తే నేను ఇలా సెలబ్రిటీని ఇచ్చినప్పుడు నాకు వాళ్ళ సెలబ్రిటీ నేను మరదలు వాళ్ళ బిడ్డని వాళ్ళు మడితే ఊరికొస్తే 5 లక్షలు అవి చచ్చిపోయింది. చచ్చిపోతే నేనే పెళ్లి చేసిన మంచి. అంటే ఇప్పుడు మీ చెల్లెంలో మేము మరిద్దరు చనిపోయారు, అన్నదమ్ములేరా? ఒక్కటే అమ్మ. మరి ఎక్కడ ఉన్నాయి? పట్టుకొని మానకుంటారు పోయింది. ఈ రూమ్లో ఉంటుందా? ఎంత వయసు ఉంటుంది? నాకు అల్లుడు అయితే అల్లుడు చెప్తే నేను ఇలా సెలబ్రిటీని ఇచ్చినప్పుడు నాకు వాళ్ళ సెలబ్రిటీ నేను మరదలు వాళ్ళ బిడ్డని వాళ్ళు మడితే ఊరికొస్తే 5 లక్షలు అవి చచ్చిపోయింది. చచ్చిపోతే నేనే పెళ్లి చేసిన మంచి. అంటే ఇప్పుడు మీ చెల్లెంలో మేము మరిద్దరు చనిపోయారు, అన్నదమ్ములేరా? ఒక్కటే అమ్మ. మరి ఎక్కడ ఉన్నాయి? పట్టుకొని మానకుంటారు పోయింది. ఈ రూమ్లో ఉంటుందా? ఎంత వయసు ఉంటుంది? నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం.